సొగాలి ప్రీతి తల్లి పార్వతి ఎళ్లి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినంత మాత్రాన ఎఫ్ఐఆర్ గూడా కట్టరు. రాజకీయ నాయకుడు చేసే ప్రకటనని మోసం కిందన పరిగణించడానికి వీల్లేదని సుప్రీం కోర్టులే జెప్పేసినియి. ఆవిడ ప్రచారం కోసం జేస్తుందా? లేకపోతే తన బిడ్డ విషయాన్ని లైమ్‌లైట్‌లో ఉంచడానికి చేస్తుందా అన్నది పక్కన పెడదాం. వైసీపీ వెనకుంటుందని నేనైతే అనుకోను. బేసిక్‌గా ఆమె ఇంతకుముందు మరి పవన్ కళ్యాణ్ వెనకున్నాడా జగన్‌ని తిట్టినప్పుడు? లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ దగ్గరకొచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ వెనకున్నాడు చంద్రబాబుని తిట్టడానికని జెప్పేసి. లేదు గదా! ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆమె తన బిడ్డ విషయంలో తనొక ఫీల్ ఉంది. క్లియర్‌గా అన్యాయం జరిగింది అన్నటువంటిది. డీఎన్ఏ రికార్డ్స్ మారిపోయాక అది 2019కి ముందే మారిపోయింది. 2019 తర్వాత కాదు మారిపోయింది. అది తెలుసు పవన్ కళ్యాణ్‌కి తెలీదా ఆ రోజున? ఆమె ఆ రోజునే చెప్పింది. 2019కి ముందే మారిపోయినాయి. డీఎన్ఏ మారిపోయింది అని చెప్పాక ఎలా ధృవీకరిస్తారు? ఏం చేస్తది సీబీఐ? అంతర్జాతీయ న్యాయస్థానం గాని, లేకపోతే ఎఫ్‌బీఐలును, మొసాదులు గూడా ఏమీ జేయలేవు. బేసిక్‌గా ఆ నిందితులుగా ఉన్నటువంటి ఆ కట్టమంచి వాళ్ళని లై డిటెక్టర్ టెస్టులు గాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే ఏమన్నా నిజాలు తెలుస్తాయి. అది వాళ్ళు ఒప్పుకోకుండా చేయడానికి వీల్లేదు. మిగతాది ఏ కేసు నిలవదది. ఆ రోజునే నేను ప్రస్తావించానది. కాబట్టి ఇది తెలిసి కూడా ఆ రోజున ఎంకరేజ్ చేశాం మనం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి కంప్లెయింట్ పెట్టింది కాబట్టి తిడుతున్నాం. దూషించొద్దు. ఆమె చేసింది కరెక్ట్ కాదు. ఆమెకేదో డబ్బులిచ్చింది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని చూసంటే అమాయకత్వం. మరి ఆ లెక్కనైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్‌కి ఓటు పడాలి గదా! ఏం పడలేదు గదా! ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెని దూషించడం వల్ల, ద్వేషించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మాక్సిమం అవాయిడ్ చేయాలి ఇట్లాంటి వాటిట్లో. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. ఆడపిల్ల కోసం ఆమె పోరాడుతున్నప్పుడు అదే పేరుని 5 ఏళ్ళు చెప్పి చిట్ట చివరికొచ్చేటప్పటికి నేను చేయలేకపోయడానికి కారణం ఆమెకు ఆ మాత్రం న్యాయం జరిగిందంటే నేనే కారణం అంటే అది యాక్సెప్టబుల్ కాదు. అలాగని న్యాయం చేయలేము కూడా. ఇది కూడా నిజం. కాబట్టి ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ప్రాక్టికల్‌గా చూద్దాం. ఆలోచించడం బెటర్. లేదు ఇట్లాగే మేము నిందిస్తామంటే మీ ఇష్టం అది.